అబ్బా ఏ ఊర్రా ఇది? కొత్త నీళ్లకు జలుబు చేసి తుమ్మి తుమ్మి ముక్కు ఊడొచ్చేలా ఉంది. ఏంట్రా మూలుగుతున్నావు? అరే ఒళ్ళు కాలిపోతుంది. ఉండు, నేను వెళ్ళి మాత్ర తీసుకొస్తా. బాబాయ్ వద్దు బాబాయ్. వద్దేంట్రా? నిన్ను ఇలా జ్వరంలో వదిలేసి మేమంతా హ్యాపీగా నిద్రపోతామా? నోరు మూసుకో, నేను వెళ్ళి మాత్ర తీసుకొస్తాను. ఒరే హరీష్, లేరా ఈ టాబ్లెట్ వేసుకో. ఇది వేసుకున్నావంటే రేపు ఉదయానికి లేచి జామ్మని జాగింగ్ బయలుదేరుతానంటావు. ఏంట్రా తాగుతున్నావు? ఇటీరా కోక్ బాబాయ్. కోకోనట్ట చూస్తానుగా. అరే కోక్ అని చెప్తున్నానుగా. అరే ఇవరా అంటుంటే ఏరా గోదావరి నీళ్ళకి గుడుంబాకి తేడా తిరిగినంత ఫూల్ అనుకుంటున్నావా ఈ బాబాయ్? రారా బయటి. అది కాదు నువ్వు రా చెప్తాను. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఆడపిల్లను ముందు పెట్టుకుని తాగుతావా? అంటే ఇంత ముందెప్పుడు తాగలేదా? ఇంత ముందు పరిస్థితి వేర్రా. అప్పుడు నీ ప్రవర్తన బాగోలేదు కాబట్టి తాగేవాడి. అయినా మన బాధలు అలవాట్లు మర్చిపోవడానికి రా ఇక్కడికి వచ్చింది. తాగి తందరాడడానికి కాదు. అమ్మ గుర్తొచ్చింది బాబాయ్. అమ్మ గుర్తొస్తే తాగుతావు, నాన్న పని మనిషితో ఉన్నా తాగుతావు, రేపు ఎగ్జామ్ లో పాస్ అయినా తాగుతావు, ఫెయిల్ అయినా తాగుతావు. చివరకు నరాల బలహీనత వస్తుందిరా. అప్పుడు చేత్తో గ్లాసులు కూడా పట్టుకోలేవు. అప్పుడు కష్టపడడం లేవు, చదవడం లేవు. నాలాగా బూతు పుస్తకాల షాప్ పెట్టుకుని ఏడుస్తూ బతకాలి. ఛీ! పూజ లెగవే. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా. పూజ లెగవే. ఒంటి మీద ప్యాంట్ కూడా లేకుండా ఏంటి ఆ మొద్దు నిద్ర? లే లే పూజ. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా బాబు. పూజ లేలే. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా. ఏ అనిత లెగవే. లేలే. విష్ణు లేరా లేరా. అబ్బా ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోన్నారు, ఇక్కడ కూడా ఏంట్రా నల్లులా ప్రాణాలు తీస్తారు. మహేష్ గడు ఎక్కడా? ఎక్కడికి పోతాడు? పొద్దున్నే లేవగానే ఎవరికైనా వచ్చేది ఏంటి? హ్యాంగ్ ఓవరా? తాగుపోతాడా? హ్యాంగ్ ఓవర్ కాదురా, నేచర్ కాల్. బాత్రూమ్కి రా. పిలిస్తే మనం కూడా తోడెళ్ళే వాళ్ళం కదరా. చీ చీ, అక్కడికి కూడానా? సరే పదా. సర్లే నడు. ఏ పూజ లేవే. నాకు ఒంట్లో బాగాలేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏమైంది? పూజకు నాకు మధ్య పెద్ద తప్పు జరిగిపోయింది. పెద్దవాళ్ళు మమ్మల్ని బెదిరించి, హెచ్చరించి, మాకే తెలియని కోరికలు గుర్తు చేశారు, రెచ్చగొట్టారు. వాళ్ళ అనుమానాలు మాకు శాపాలయ్యి నిజంగానే తప్పు చేశాం. ఆ క్షణం నుండి మీ ఒకరినొకరు చూసుకోవాలంటే భయం, బాధ, సిగ్గు, ఏదో తెలియని పశ్చాత్తాపం. పెద్దవాళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే వయసును మనసు రెచ్చగొట్టి మర్చిపోలేని పొరపాటు మాతో చేయించింది. ఆ భయమే మాకు చివరి వరకు మిగిలింది. నీకు అసలు బుద్ధుందా? ఒళ్ళు కొవ్వెక్కి ఇంత నిజానికి దిగజారుతావా? పోనీ సేఫ్గానే ఉన్నావా? కండోమైనా యూజ్ చేశారా?
అంత నిగ్రహం లేకుండా పోయిందా? వాడికి మగాడే ఏ తప్పు చేసినా ఎవరికి దొరకడు. కానీ తప్పు చేసిన ఆడదాని బతికి ఏమవుతుందో నీకు తెలియదా? రేపు నీ కడుపు వస్తే అందరూ నేను చూసి నవ్వి చీకొడతారే. మీ నాన్నలో మార్పు రావాలని ఇల్లు వస్తే చివరికి నువ్వే మారిపోయావే. అసలు ఈ సంగతి తెలిస్తే మీ నాన్న నిన్ను క్షమిస్తాడా? బతకనిస్తాడా? ఒసే, డాక్టర్ కావాలని లక్ష్యమే కాదే, జీవితానికి నిజాయితీ ఉండాలి, మనసు మీద కంట్రోల్ ఉండాలి. ఎక్కడే వాడు? రా. ఏ మహేష్, ఏంటలా ఉన్నావు? ఏంట్రా మాకు కూడా చెప్పకూడని రహస్యాలు నీ దగ్గర? ఏం జరిగిందో చెప్పరా నాయనా? నేను చాలా తొందరపడ్డాను బాబాయ్. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను రాను. ఏ చేసిన పని చాలక అందరం రావడానికి సిగ్గుపడుతున్నావా? ఈ బుద్ధి తప్పు చేసినప్పుడు ఏమైందే? ఉండు, వాడు పని చెప్తాను. బాబాయ్, వీడేం చేశాడో తెలుసా? మాకేం తెలుసు? గంట సేపటి నుండి మేము అడుగుతున్నాం. ఏంట్రా, చేసిన తప్పు చెప్పుకోవడానికి భయం ఎందుకు? చెప్పు. ఏ అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పొచ్చు కదా. అది బాబాయ్, వీడు పూజ కలిసి ఎవరో పూజ లాక్కెళ్తున్నారా? ఎంత గింజుకున్నా మా నుంచి తప్పించుకోలేవు. ఇంత అందాన్ని ఆ కుర్రవదులతో వేస్ట్ చేసుకుంటున్నావా? నిన్ను కువైట్లో 5 లక్షలకు అమ్మేస్తా. అక్కడికి వెళ్ళి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసుకో. ఆ? హరీష్, హరీష్, ఎంత జరిగిందిరా? మిమ్మల్ని అందరూ వదిలిపెట్టి వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా. నాకు మళ్ళీ జన్మ అంటుంటే మీలాంటి ఫ్రెండ్స్ మధ్య పుట్టాలని ఆ దేవుని కోరుకుంటారా? బాబాయ్, హలో సార్, మీ వాడు హత్య చేయబడ్డాడు. నిజంగానా? అవును సార్. వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడే చచ్చిపోయాడు. నా దృష్టిలో వాడు చచ్చిపోయాడా? ఫోన్ పెట్టు. బాబాయ్, నువ్వు కూడా మాతో వచ్చేయి. ఇప్పటికే ఎన్నో నిజమైన పుస్తకాలు, బ్లూ ఫిల్మ్లు వ్యాపారం చేసి ఎంతో మంది యువకుల్ని తప్పుదారి పట్టించాను. మళ్ళీ ఆ ఊరొచ్చి ఆ బతికే కంటే ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని నిజాయితీగా బతుకుతాను. రేయ్, మీ అమ్మా నాన్నల మంచివాళ్ళో చెడ్డవాళ్ళో మీకు అనవసరం. మీ భవిష్యత్తును బాగు చేసుకోండి. దయచేసి తాగుడు మానేయండి. అనిత, నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. పూజ, బాగా చదువుకో. రేయ్, భవిష్యత్తులో మీరు ఎంత గొప్పవాళ్ళైనా నన్ను మాత్రం మర్చిపోవద్దురా.